ఇవాళ చండీగఢ్ కు వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఎన్డీఏ పక్షాల సమావేశంలో పాల్గొంటారు. 6 కొత్త పాలసీలు ఏపీని తిరుగులేని స్థాయిలో నిలబెడతాయని ధీమా వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. పాలసీ ఏదైనా ఉద్యోగాల కల్పనకే ప్రాధాన్యం ఇచ్చామన్నారు. రాయలసీమ రతనాల సీమన్న నినాదాన్ని నిజం చేస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు. విశాఖను నాలెడ్జ్ ఎకానమిక్ హబ్ గా తయారు చేస్తామన్నారు. నదుల అనుసంధానం చేసి అన్ని ఎకరాలు సాగులోకి తెస్తామన్నారు సీఎం చంద్రబాబు. గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానంతో ఎంతో మేలు జరుగుతోందన్నారు. నవంబర్ ఫస్ట్ వీక్ లో స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తామన్నారు చంద్రబాబు. మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ఏపీని మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ, హైకోర్టుల నిర్మాణాల కోసం జనవరి నెలాఖరులోపు టెండర్లు పిలుస్తామన్నారు మంత్రి నారాయణ. సీట్ క్యాపిటల్ నిర్మాణానికి సింగపూర్ ని సంప్రదించాలా వద్దా అని ఆలోచిస్తున్నామన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బోరుగడ్డ అనిల్ ను నల్లపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు మళ్లీ జైలుకు వెళ్లక తప్పదన్నారు వైసీపీ నేత రవీంద్రనాథ్ రెడ్డి. సిమెన్స్ ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసిందన్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సజ్జల రామకృష్ణారెడ్డికి నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఇవాళ విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. రాష్ట్రంలో అరాచకానికి హద్దు లేదా అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. పోలీస్ వ్యవస్థను చంద్రబాబు నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. జగన్ నచ్చకే వైసీపీ నాయకులు ఆ పార్టీని వీడుతున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. జగన్ సైకోతత్వానికి విసిగిపోయి మోపిదేవి టీడీపీలోకి వచ్చారని తెలిపారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు భేటీ అయ్యారు. ఏపీలో 13 రాష్ట్ర రహదారుల అభివృద్ధికి 400 కోట్లు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచం గర్వించే గొప్ప వ్యక్తి రతన్ టాటా అని మంత్రి నాదెండ్ల మనోహర్ కొనియాడారు. తెనాలి కాటూరి శిల్పశాలలో రతన్ టాటా విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం ఏ హామీ నెరవేర్చలేదని మాజీ ఎంపీ హర్షకుమార్ విమర్శించారు. అధికారంలోకి వచ్చి 120 రోజులు దాటుతున్నా సూపర్ 6 లో ఏ ఒక్క హామీ అమలు చేయలేదని మండిపడ్డారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష రీషెడ్యూల్ చేయాలని అశోక్ నగర్ లో ఆందోళనకు దిగారు అభ్యర్థులు. జీవో 29 సవరించి పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అభ్యర్థుల్ని అడ్డుకుని అరెస్ట్ చేశారు పోలీసులు. గ్రూప్స్ అభ్యర్థుల అరెస్టును ఖండిస్తున్నామన్నారు హరీష్ రావు. విద్యార్థులు ఉండే అశోక్ నగర్ లో విద్యుత్ తీసి అక్రమంగా నిర్బంధించడమేనా మీ ప్రజాపాలన అని క్వశ్చన్ చేశారు. మమ్మల్ని మన్నించి అశోక్ నగర్ కు రావాలని కేటీఆర్ కు గ్రూప్స్ అభ్యర్థులు ట్వీట్ చేశారు. తమకు మీ మద్దతు అవసరం అని చెప్పారు. ఇవాళ గ్రూప్ 1 అభ్యర్థుల్ని కలవనున్నారు కేటీఆర్. అశోక్ నగర్ లేదా తెలంగాణ భవన్ లో భేటీ కానున్నారు. అభ్యర్థులకు న్యాయం జరిగేలా బీఆర్ఎస్ చూస్తుందన్నారు. హైదరాబాద్ నగర విస్తరణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగితే నిర్మాణ రంగం విస్తరిస్తుందన్నారు. నల్గొండలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. నల్గొండలో పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ నెలాఖరులోపు ప్రతి నియోజకవర్గంలో 4000 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతున్నామన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో పర్యటించారు మంత్రి పొంగులేటి. కళ్యాణ లక్ష్మి చెక్కులు, గీత కార్మికులకు కాటమయ్య కిట్స్, బాలికలకు సైకిళ్లను పంపిణీ చేశారు. తనకు మంత్రి పదవి కంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ముఖ్యమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిందని విమర్శించారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగా హైదరాబాద్ లో పేదలు, సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు కేటీఆర్. ఒక ప్రణాళిక, ఆలోచన లేకుండా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని ఆరోపించారు. ప్రతి ఇంటికి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. అనుమతుల విషయంలో ఏర్పడుతున్న ఇబ్బందుల్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లామని వివరించారు. వరంగల్ జిల్లాలో కార్యకర్తల అత్యుత్సాహం వల్ల సమస్యలు వస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు స్పష్టం చేశారు. ఇదంతా అంతర్గత వ్యవహారమని, దాన్ని చక్కదిద్దుతామని తెలిపారు. విధ్వంస పాలకుడిగా రేవంత్ చరిత్రలో నిలిచిపోతారన్నారు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ప్రభుత్వమే పేదల ఇళ్లను కూల్చడం సమంజసమా అని ప్రశ్నించారు. పోలీసులు అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తుతుందని ఆరోపించారు జోగురామన్న. అక్రమ కేసులు పెడతామంటే చూస్తూ ఊరుకోమన్నారు. ఇళ్లను కూల్చకుండా వర్షపు నీటిని బయటకు పంపే ఏర్పాటు చేయొచ్చన్నారు ఈటెల రాజేందర్. నగరంలోని రోడ్ల కింద రెయిన్ వాటర్ డ్రైన్స్ నిర్మించొచ్చన్నారు.
రిలీవ్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలన్న ఐఏఎస్ల పిటిషన్లు తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. వెంటనే ఏపీలో రిపోర్ట్ చేయాలని ఐఏఎస్ అధికారులను ఆదేశించింది. హైడ్రా మూసీ బాధితులపై కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని షబీర్ అలీ మండిపడ్డారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని బీఆర్ఎస్ భ్రష్టు పట్టించిందన్నారు. మణుగూరులో పర్యటించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇది దొరల ప్రభుత్వం కాదు, ప్రజాప్రభుత్వం అని అధికారులకు స్పష్టం చేశారు. ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మను మంత్రి కొండా సురేఖ దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఆమె అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు. పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురంలోని గొల్లప్రోలు జెడ్పీ బాయ్స్ హై స్కూల్ కు తాగునీటి సమస్య తీరింది. 15 ఏళ్లుగా ఉన్న సమస్యకు పరిష్కారం దొరికిందని ఉపాధ్యాయులు తెలిపారు. బీఆర్ఎస్ చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నామన్నారు మంత్రి సీతక్క. ప్రతి నెల 6,000 కోట్లు వడ్డీలకే పోతుందన్నారు. విజయ డైరీలో అఖిలప్రియ రాద్ధాంతం చేసిందన్నారు ఎస్పీ జగన్మోహన్ రెడ్డి. ఎన్టీఆర్ శిలాఫలకాన్ని భద్రందంగా ఉంచామన్నారు. స్వార్థ రాజకీయాలకు ఎన్టీఆర్ పేరును వాడుకోవద్దన్నారు. యాదగిరిగుట్ట టెంపుల్ నెయ్యి నాణ్యత రిపోర్ట్ విడుదల చేశారు ఈఓ భాస్కర్ రావు. యాదగిరిగుట్టలో వాడే నెయ్యి స్వచ్ఛమైందన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి దగ్గర ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ బాధిత ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. బకాయిలు చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పినా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ అబిడ్స్ లో తపాలా శాఖ విశ్రాంత ఉద్యోగులు మౌన దీక్షకు దిగారు. సుప్రీంకోర్టు నిర్ధారించిన క్యాట్ ఉత్తర్వుల్ని యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. తుని రైల్వే స్టేషన్లో 2వ నెంబర్ ప్లాట్ఫామ్ పై షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. అండర్ గ్రౌండ్ విద్యుత్ వైర్ల నుంచి మంటలు రావడంతో పరుగులు తీశారు ప్రయాణికులు. నీట్లో సీట్ సాధించిన పల్నాడు జిల్లా దాచేపల్లికి చెందిన విద్యార్థి సుమంత్ కు ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఆర్థిక సాయం చేశారు. 50,000 రూపాయలు అందజేశారు. భారీ వర్షాలకు షార్ట్ సర్క్యూట్ కావడంతో మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. దీంతో రోగులు అవస్థలు పడుతున్నారు. అన్నమయ్య జిల్లా కదిరి నాయనికోటలో ఆంజనేయ స్వామి ఆలయాన్ని ధ్వంసం చేశారు దుండగులు. ఆలయాన్ని పూర్తిగా పిగిలించేందుకు యత్నించారు. అల్లూరు జిల్లా చింతూరు మండలంలోని అనేక గ్రామాల్లో పెద్ద పులి పాదముద్రల్ని స్థానికులు గుర్తించి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. పులి సంచారాన్ని గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా వేల్పూరు వినాయక ఆలయంలో వెండి కిరీటం చోరీ అయింది. గుర్తు తెలియని మహిళ కిరీటాన్ని తీసుకువెళ్లినట్టు సీసీ కెమెరాలు రికార్డు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో చిరుత సంచారం కలకలం రేపుతోంది. చిరుత జాడును గుర్తించారు అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విజయవాడ సూర్యాపేటలో ఒక హాస్టల్ ప్రహరీ గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో గోడ పక్కనే ఉన్న 5 వాహనాలు ధ్వంసమయ్యాయి. వికారాబాద్ లో ఎడతెగని వర్షానికి అనంతగిరి కొండలు కనువిందు చేస్తున్నాయి. కొండల నుంచి జాలువారుతున్న జలపాతాలు పర్యాటకుల్ని కట్టిపడేస్తున్నాయి. భారీ వర్షాలకు కడప జిల్లా బుసిరెడ్డిపల్లిలో కల్వర్ట్ కొట్టుకుపోయింది. దీంతో ఈ మార్గంలో రాకపోకలే నిలిచిపోయాయి. నెల్లూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోన వెలుగొండలో జలపాతం పరవళ్లు తొక్కుతోంది. జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు భారీగా వస్తున్నారు. ప్రకాశం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సంబంధించిన వార్త ఇది. ఇవాళ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు కలెక్టర్. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తిరుమలలోని అలిపిరి నడక మార్గంలో వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీవారి మెట్టు నడక మార్గం మూసేశారు టీటీడీ అధికారులు. ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడటంతో ప్రత్యేక నిఘా పెట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. చిత్తూరు జిల్లా పూతలపట్టులో ఎడతెరిపి లేని వర్షాలకు టొమాటో, వరి పంట నీట మునిగింది. లక్షల్లో నష్టపోయామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుట్టపర్తిలో భారీ వర్షం కురిసింది. కొండపోత వానతో రహదారులు నీట మునగడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. నాగార్జున సాగర్ కు వరద పోటెత్తింది. 4 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. దీపావళి సందర్భంగా ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం 3% డిఏ పెంచింది. జూలై 1 నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది. గోధుమ, బార్లీ, శనగ, ఆవాలు, కుసుమలకు కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇవాళ హర్యానా సీఎంగా నాయబ్ సింగ్ సైని ప్రమాణం చేయనున్నారు. ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ, అమిత్ షా, సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. హర్యానాలో 3 ఇండిపెండెంట్ సభ్యులు బీజేపీ సర్కారుకు మద్దతు ప్రకటించారు. నాయబ్ సింగ్ సైని నాయకత్వంలోని ప్రభుత్వానికి తమ మద్దతుంటుందన్నారు.
జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో 5గురు మంత్రులుగా ప్రమాణం చేశారు. సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే ఒమర్ అబ్దుల్లా తన కార్యాలయానికి చేరుకుని బాధ్యతలు స్వీకరించారు. ఉన్నతాధికారులతో రాష్ట్రంలో పరిస్థితిపై సమీక్ష చేశారు. తాను రాకపోకలు సాగించే సమయంలో గ్రీన్ కారిడార్ అమలు చేయొద్దని డీజీపీకి సూచించారు సీఎం ఒమర్ అబ్దుల్లా. ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా చూడాలన్నారు. మహారాష్ట్ర మహాయుతి కూటమి సీఎం అభ్యర్థిగా ప్రస్తుత సీఎం ఏక్నాథ్ షిండే ఉంటారని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పరోక్షంగా సంకేతాలిచ్చారు. విమానాలకు తరచూ బాంబు బెదిరింపు కాల్స్ రావడంపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై సమగ్ర నివేదిక సమర్పించాలని పౌర విమానయాన శాఖను ఆదేశించింది. విమానాలకు బాంబు బెదిరింపు కారణంగా దేశీయ అంతర్జాతీయ కార్యకలాపాలు దెబ్బతిన్నాయన్నారు రామ్మోహన్ నాయుడు. భద్రతా చర్యల్ని మరింత మెరుగుపరుస్తున్నామన్నారు. కర్ణాటక ముడా స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముడా చీఫ్ కె మరిగౌడ రాజీనామా చేశారు. సిద్దరామయ్యకు భూమి కేటాయించినట్టు మరిగౌడపై ఆరోపణలున్నాయి. జైల్లో ఉన్న తనకు ఇన్సులిన్ ఇవ్వాలని చంపేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపించారు కేజ్రీవాల్. జైల్లో ఇన్సులిన్ తీసుకోకపోతే కిడ్నీలు పాడైపోయి చనిపోయేలా కుట్రలు చేసిందన్నారు. యూపీ హాపూర్ కోర్టుకు హాజరయ్యారు అసదుద్దీన్. 2022 ఎన్నికల ప్రచారంలో అసద్ కాన్వాయ్ పై కాల్పుల ఘటనలో స్టేట్మెంట్ ను రికార్డ్ చేసింది కోర్టు. మాజీ ఎంపీ సినీ నటి జయప్రదకు ఊరట లభించింది. 2019 లోక్సభ ఎన్నికల్లో కోడ్ ఉల్లంఘన కేసులో రాంపూర్లోని ఎంపీ ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు ఆమెను నిర్దోషిగా తేల్చింది. బీజేపీ మొదటి క్రియాశీల సభ్యుడిగా ప్రధాని మోదీ తన పేరు నమోదు చేసుకున్నారు. జేపీ నడ్డా సమక్షంలో ఆయన తన సభ్యత్వాన్ని పునరుద్ధరించుకున్నారు. కోల్కతా వైద్యురాలి హత్యాచారం ఘటనపై రాజస్థాన్ జోధ్పూర్లో డాక్టర్లు విధులు బహిష్కరించి నిరాహార దీక్ష చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భారీ వర్షాలు చెన్నై నగరాన్ని ముంచెత్తాయి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు తిరువల్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు సహా పలు ప్రధాన నగరాలు నీట మునిగాయి. సబ్వేలు, అండర్ పాస్లోకి భారీగా వరద చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెన్నైలోని పారిశుధ్య కార్మికులకు సహాయ సామాగ్రి అందజేశారు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్. దుప్పట్లు, చీరలు, బెడ్లు పంపిణీ చేశారు. ప్రజల్ని చూసుకోవడం ప్రభుత్వ బాధ్యతని బీజేపీ నేత తమిళిసై అన్నారు. చెన్నైలో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీ నిర్వహించిన మెడికల్ క్యాంపులో ఆమె పాల్గొన్నారు. ప్రజలకు తాత్కాలిక చర్యలు చేపట్టడం కాదు, వరద నివారణకు శాశ్వత పరిష్కారానికి ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని డీఎంకే సర్కార్ని తమిళిసై డిమాండ్ చేశారు. కేరళలోని కన్నూరులో అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ నవీన్ బాబు మరణానికి బాధ్యులు ఎవరో తేల్చాలని బీజేపీ డిమాండ్ చేసింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కన్నూరులో బీజేపీ బంద్ పాటించింది. ఇంఫాల్ యూకో బ్యాంక్ లో ఒక వ్యక్తి గన్తో హల్చల్ చేశాడు. సిబ్బందిని బెదిరించి 7 లక్షల రూపాయలతో ఉడాయించాడు. అయోధ్య రామ మందిరాన్ని చూడటం తన అదృష్టమన్నారు ఇజ్రాయెల్ రాయబారి రువేనజర్. భారత్ లాగా ఇజ్రాయెల్ కూడా ఘన వారసత్వం ఉందన్నారు. ఇరుగు పొరుగు మధ్య సఖ్యత లోపిస్తే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు భారత విదేశాంగ మంత్రి జయశంకర్. ఇస్లామాబాద్ లో జరుగుతున్న ఎస్సీఓ సదస్సులో పాల్గొన్నారు ఆయన. చూసేందుకు యూపీలోని అలీగఢ్ కు చెందిన అభిమాని సైకిల్ మీద హైదరాబాద్ వచ్చారు. దాదాపు 1600 కిలోమీటర్ల మేర సైకిల్ పై వచ్చానని అతను చెప్పేసరికి అల్లు అర్జున్ ఉద్వేగానికి గురయ్యారు. ఈ నెల 21 నుంచి బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికా మధ్య 2 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ టెస్టులకు బంగ్లాదేశ్ జట్టును ప్రకటించారు. ఇందులో షకీబ్ అలీ హాసన్ కు చోటు దక్కింది.